ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ మిస్టరీ కాన్సెప్ట్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్లో అభిజ్ఞ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే విరాటపాలెం అనే ఊర్లో కొందరు అమ్మాయిలు పెళ్ళైన నెక్స్ట్ డేనే చనిపోతూ ఉంటారు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మీనా ఆ ఊరికి వెళ్తుంది. తను చేసే ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయిలు ఎలా చనిపోతున్నారు, పెళ్ళైన నెక్స్ట్ డేనే ఎందుకు చనిపోతున్నారు, ఆ ఊర్లో ఏం జరుగుతోంది, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ఒక్క క్లూ కూడా లేని ఆ కేసుని సాల్వ్ చేయడానికి మీనా ఏం చేసింది అనేదే ఈ సిరీస్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఎండ్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసి మిస్టరీని రివీల్ చేసే విధానం చాలా బాగుంది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉండటం వల్ల కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్, అభిజ్ఞ యాక్టింగ్ డీసెంట్గా ఉంటాయి. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో 7 ఎపిసోడ్స్తో G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి, ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి మిస్త్రీ. అర్మాన్ మిస్త్రీ కామెడీగా కనిపించే ఒక ఇంటెలిజెంట్ డిటెక్టివ్. ప్లాట్ ఏంటంటే పోలీసులు సాల్వ్ చేయలేని మిస్టరీ కేసెస్ని అర్మాన్ మిస్త్రీ తన ఇంటెలిజెన్స్తో ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే సిటీలో జరిగిన ఒక మర్డర్కి దానితో రిలేటబుల్గా ఉన్న ఇంకొన్ని కేసెస్ని మిస్త్రీ ఎలా సాల్వ్ చేశాడు, వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ సిరీస్ స్టోరీ. సిరీస్ త్రూ అవుట్ కామెడీతో పాటు క్రైమ్ మిస్టరీని కూడా చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయిన అర్మాన్ మిస్త్రీ క్యారెక్టర్ గుడ్ హ్యూమర్ని జనరేట్ చేసింది. సిరీస్ అక్కడక్కడ కొంచెం బోరింగ్గా ఉన్న మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎండ్ వరకు చూసేలా చేస్తాయి. ఓవరాల్గా గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. ఈ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో 8 ఎపిసోడ్స్ తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన సీజన్ 2 రికార్డ్ వ్యూస్తో అందరిని ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోయింది. స్క్విడ్ గేమ్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా ఈ సిరీస్ మొత్తం ఒకే స్టోరీని బేస్ చేసుకుని రన్ అవుతుంది. ప్లాట్ ఏంటంటే ఒక సీక్రెట్ ప్లేస్లో డేంజరస్ గేమ్ని ఆడించే ఒక గ్యాంగ్ సిటీలో ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి గేమ్ ఆడిస్తుంది. ఆ గేమ్లో అలవుగా ఉండి విన్ అయిన వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఆ గేమ్లో విన్ అయిన షియాంగ్ బయటికి వచ్చాక అసలు ఆ గ్యాంగ్ ఎవరు, వాళ్ళకి అంత డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత పెద్ద డేంజరస్ గేమ్ని ఆడించే ఆ మాస్టర్ మైండ్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో షియాంగ్కి ఏమైంది, షియాంగ్ ఆ మాస్టర్ మైండ్ని కనిపెట్టాడా లేదా అనే స్టోరీనే సీజన్ 2, సీజన్ 3లో రన్ అవుతుంది. సీజన్ 3లో రివీల్ చేసే కొన్ని ట్విస్ట్లు అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఎండ్ ఎపిసోడ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే అన్నీ అదిరిపోయాయి. ఈ సిరీస్లో ఫైనల్ సీజన్గా వచ్చిన ఈ సీజన్ 3ని ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సీజన్ 1, సీజన్ 2 చూడకుండా డైరెక్ట్ సీజన్ 3కి వస్తే మీకు ఏమీ అర్థం కాదు, టోటల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బెటర్ ముందున్న 2 సీజన్స్ని కంప్లీట్ చేసి సీజన్ 3కి వస్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా ఈ సిరీస్ మొత్తంలో సీజన్ 1లో 9 ఎపిసోడ్స్, సీజన్ 2లో 7 ఎపిసోడ్స్, సీజన్ 3లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్గా 22 ఎపిసోడ్స్ ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం సాయిరామ్ శంకర్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే హీరో సిద్ధార్థ్ నీలకంఠ ఒక లాయర్. కోర్టులో అపోనెంట్ మీద వరుసగా కేసులు గెలుస్తూ తన వైఫ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు తన వైఫ్ మిస్ అవుతుంది. తన వైఫ్ మిస్సింగ్తో డిప్రెషన్లోకి వెళ్ళిన సిద్ధార్థ్ డ్రగ్స్కి అడిక్ట్ అవుతాడు. ఆ ప్రాసెస్లోనే తను ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. సిద్ధార్థ్ ఆ మర్డర్ కేసులో ఎలా చిక్కుకున్నాడు, అసలు ఆ కేసులో చనిపోయింది ఎవరు, మిస్ అయిన తన వైఫ్ ఏమైంది, సిద్ధార్థ్ ఈ కేసులో నుండి ఎలా బయటపడ్డాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టైటిల్కి జస్టిఫికేషన్గా ఉంటుంది. సాయిరామ్ శంకర్ ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ని డెలివరీ చేశాడు. స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్గా మంచి రేసీ కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ NXTలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రిపీట్. నవీన్ చంద్ర యాక్ట్ చేసిన మరో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం అనే నావెల్ రైటర్ ఒక క్రైమ్ స్టోరీని రాస్తుంటాడు. కానీ తను ఊహించి రాసిన విషయాలు బయట కూడా సేమ్ వేలో జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లోనే డీజీపీ డాటర్ మిస్ అవుతుంది. ఈ కేసుని అండర్ కవర్ ఆఫీసర్ అయిన విక్రమ్ టేకప్ చేస్తాడు. విక్రమ్ చేసే ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, సుబ్రహ్మణ్యం తన నావెల్లో రాసినట్టుగానే బయట కూడా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ కేసుకి సుబ్రహ్మణ్యంకి ఉన్న సంబంధం ఏంటి, ఒక్క క్లూ కూడా లేని ఈ కేసుని విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడు, అసలు సాల్వ్ చేశాడా లేదా, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ట్విస్ట్లు అద్దరిపోతాయి, స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ఓవరాల్గా నవీన్ చంద్ర యాక్ట్ చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చాలా డీసెంట్గా ఉంటుంది. ప్లాట్ నచ్చితే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి భాస్కర్ దాక్కుని ఉన్నాడు.
సైజు కురూప్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ కామెడీ థ్రిల్లర్గా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్లాట్ ఏంటంటే హీరో ఒక డ్రైవర్, కానీ వాళ్ళ నాన్న గొప్ప వేటగాడు. అడవిలో జంతువులను అతను వేటాడే విధానం, అతని ధైర్య సాహసాలను ఆ ఊళ్ళో వాళ్ళంతా కథలుగా చెప్పుకుంటారు. హీరో కూడా వాళ్ళ నాన్నలాగా అడవిలో జంతువులను వేటాడి గొప్ప పేరును సంపాదించాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కొన్ని సీన్స్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ స్క్రీన్ పై గ్రిప్పింగ్గా లేకపోవడంతో బోరింగ్గా అనిపిస్తుంది. అదే కాకుండా స్టోరీని కొంచెం ల్యాగ్ చేశారా అనిపిస్తుంది. సైజు కురూప్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ కామెడీ థ్రిల్లర్ని ఒకసారి చూడొచ్చు. ప్లాట్ నచ్చితే సైనా ప్లేలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.